ఓం శ్రీ మాత్రే నమః. జూలై నెల 22, 23, 24 తేదీల్లో మీనరాశి వారికి అరుదైన అదృష్టం. ఈ పెరుగల స్త్రీ ప్రవేశం మీ జీవితం మొత్తం మారిపోతుంది. కళలో కూడా ఊహించిన మార్పులు చూస్తారు. అసలు ఈ జూలై నెల ఈ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే జూలై 23, 24, 22 తేదీల్లో మీనరాశి వారికి అనుకూలమైనటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని జ్యోతిష విశ్లేషణలు సూచన. జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, అలాగే ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడే మార్పులు కూడా కనిపించవచ్చు. ఈ రంగంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా మళ్ళీ ముందుకు కదలవచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబం విషయాల్లో మీకు ఉపయోగపడే వ్యక్తుల సహకారం లభించవచ్చు. కొంతమంది జీవితాలలో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఆ పరిచయాల్లో ఒక మహిళ పాత్ర మీ నిర్ణయాలకు ప్రోత్సాహం ఇచ్చేలాగా ఉండవచ్చు. అయితే ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా జరుగుతుందని చెప్పలేము. వ్యక్తిగత జాతకం, దశలు, పరిస్థితులపైన ఫలితాలు అనేవి మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఈ పెరుగల స్త్రీ అనగా ఈ రాశి వారికి మా లేదా సాగుడింతంలో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీ మీ జీవితంలో ప్రవేశం జరగబోతోంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకున్న నిర్ణయాలు మంచి ప్రయోజనం చేకూర్చే అవకాశాలు ఉంటాయి. ఇంతకాలం రావాల్సిన డబ్బు రావడం కానీ, కొత్త ఆదాయ మార్గాలపైన చర్చలు జరగడంగా లేదా మీ యొక్క ప్రతిభకు గుర్తింపు రావడం వంటి అవకాశాలు కనిపిస్తాయి. అయితే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా సరైన ఆలోచన చేయడం మంచిది. కుటుంబ జీవితంలో అపార్థాలు అనేవి తగ్గి బంధాలు బలపడే అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. చాలా కాలంగా కూడా మాట్లాడినటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. విద్యార్థులతో చదువులో ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శ్రమకు తగిన ఫలితాలు రావడానికి అనుకూలమైన సమయం అయితే కావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త అవకాశాల గురించి సమాచారం కూడా అందే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి చర్చలు జరగవచ్చు. భాగస్వామ్య వ్యవహారాలలో స్పష్టతతో ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా కనబడుతుంది. ఆరోగ్యపరంగా కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేకపోయినా విశ్రాంతి, సరైన ఆహారం మరియు నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం మీకు చాలా ఉపయోగపడవచ్చు. ఈ 3 రోజుల్లో కూడా మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని సానుకూలమైన దృక్పథంతో పరిశీలించండి. తొందరపాటు నిర్ణయాలకు బదులుగా ఆలోచించి ముందుకు వెళ్ళడం వలన దీర్ఘకాల ప్రయోజనాలు పొందవచ్చు. మీపైన నమ్మకం ఉంచి క్రమశిక్షణతో ప్రయత్నం చేసినట్లయితే మీరు కోరుకున్న లక్ష్యాలకు మరింతగా చేరువ కావచ్చు. మీనరాశి వారికి ఈ కాలం ఆశ, ధైర్యం మరియు కొత్త అవకాశాలకు సంకేతంగా మారవచ్చు. అయితే జ్యోతిష్యం భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ధారించదు. ఇది విశ్వాసాల ఆధారంగా ఇచ్చే సాధారణమైన సూచన మాత్రమే. మీ కృషి, నిర్ణయాలు, పరిస్థితులే మీ యొక్క విజయాన్ని ఎక్కువగా ప్రభావితం చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు చూసుకున్నట్లయితే జూలై నెల 22, 23, 24 తేదీల్లో మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆత్మవిశ్వాసం ముందుకు సాగితే మంచి అవకాశాలు మీ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్నటువంటి ఒక్క ముఖ్యమైన కోరిక ఈ సమయంలో నెరవేరే దిశగా పరిస్థితులు మారుతాయి. గతంలో మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే ఒక మహిళ గురించి మీ యొక్క మంచి సలహాదారులుగా, సహాయకురాలుగా లేదా శుభార్థ తెచ్చే వ్యక్తిగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఆ పరిచయం ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా స్నేహం ద్వారా కూడా ఏర్పడవచ్చు. అయితే ఆమె పేరు లేదా ఆమె యొక్క రాకతో అందరికీ కూడా ఒకే విధమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పడం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకం, పరిస్థితులు కూడా వేరువేరుగా ఉంటాయి. మీరు చాలా రోజులుగా కూడా ఎదురు చూస్తున్న ఒక సమాచారం అకస్మాత్తుగా మీకు చేరే అవకాశం ఉంటుంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, వ్యాపారానికి సంబంధించినదైనా లేదా కుటుంబంలో ఒక శుభకార్యానికి సంబంధించినదైనా కూడా అయి ఉండవచ్చు. ఆ వార్త మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆర్థిక పరంగా కూడా కొంత ఊరట అనేది మీకు ఈ సమయంలో లభిస్తుంది. రావాల్సిన బకాయిలు రావడం, కొత్త ఆదాయ అవకాశాలు కనిపించడం లేదా అనుకోని సహాయం అందడం వంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి. అయితే ఖర్చుల విషయంలో మాత్రం నియంత్రణ పాటించడం మంచిది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరిగితే మంచి జరుగుతుంది. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం కూడా మీకు చాలా ఆనందాన్ని ఇవ్వవచ్చు.
ఉద్యోగస్తులకు లేదా అధికారుల ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా ఎదుగుదలకు ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా విస్తరణకు సంబంధించినటువంటి చర్చలు కూడా మీకు జరగవచ్చు. విద్యార్థులకు కూడా చదువులో పురోగతి కనిపించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 రోజుల్లో మీ మాటలు జాగ్రత్తగా ఉపయోగించండి. కోపాన్ని తగ్గించి ఓర్పుతో వ్యవహరిస్తే మీకు మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే లభిస్తాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, దైవ నామస్మరణ చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం మీలో సానుకూలమైన భావన అయితే పెరగవచ్చు. గుర్తుంచుకోండి, జ్యోతిష ఫలితాలు సాధారణమైన విశ్వాసాలు ఆధారంగా చెప్పబడినాయి. నిజ జీవితంలో ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకం, నిర్ణయాలు, కృషి మరియు పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాలను తెలివిగా ఉపయోగించుకుని ధైర్యంగా ముందుకు సాగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కమెంట్ రూపంలో మీ యొక్క ఒపీనియన్ను తెలియచేయండి. జై శ్రీమన్నారాయణ అని టైప్ చేసి మీ యొక్క భక్తిని తెలియచేయండి. ఇటువంటి మరిన్ని మీనరాశి విశ్లేషణ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మీనరాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మీనరాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి అధిపతి గురుగ్రహము. ఈ రాశి వారికి దయా, ప్రేమ, కరుణ, ఆధ్యాత్మికత సహజంగానే ఉంటాయి. ఇతరుల బాధను తమ బాధలాగా భావించే మనస్తత్వం వీరిది. అందుకే వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. మీనరాశి వారు చాలా సున్నితమైనటువంటి మనసు కలవారుగా ఉంటారు. చిన్న విషయానికి బాధపడినా అంతే త్వరగా ఇతరులను క్షమించే గొప్ప గుణం కూడా వీరిలో ఉంటుంది. ఎవరైనా సరే హృదయపూర్వకంగా ప్రేమిస్తే జీవితాంతం వారికి అండగా నిలబడేందుకు వీరు ప్రయత్నాలు చేస్తారు. వీరిలో ఊహాశక్తి, సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. సంగీతం, సాహిత్యం, కళలు, నటన, రచన వంటి రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తారు. కొత్త విషయాలు నేర్చుకోగలగడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, దేవాలయ దర్శనం చేయడం వంటి వాటిపైన కూడా వీరు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మీనరాశి వారు నిజాయితీకి ఎక్కువ విలువ ఇస్తారు. మోసం చేయడం వీరికి ఇష్టం ఉండదు. అయితే ఎదుటివారిని సులభంగా నమ్మే స్వభావం వీరిలో ఉంటుంది. కొన్నిసార్లు మోసపోయే అవకాశం ఉంటుంది. అందుకే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా ఆలోచించి వీరికి ఎంతో అవసరం. కుటుంబ విషయాల్లో ప్రేమ, అనురాగానికి పెద్దపీట వేస్తారు. జీవిత భాగస్వామిని గౌరవిస్తారు. పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతారు. కుటుంబంలో అందరూ చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో క్రమశిక్షణతో పనిచేస్తారు. ఇతరులలో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడంలో వీరు నైపుణ్యాన్ని కలవారుగా ఉంటారు. సేవారంగం, విద్య, వైద్యం, కళలు, రచన, కౌన్సిలింగ్, ఆధ్యాత్మిక రంగాల్లో రాణించే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. డబ్బు సంపాదించగల సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అవసరంలో ఉండే వారికి సహాయం చేయడంలో వీరు వెనుకాడారు. కొన్నిసార్లు భావోద్వేగాల కారణంగా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పొదుపు అలవాటు పెంచుకోవడం మీకు చాలా మంచి చేస్తుంది. వీరి యొక్క బలాలు దయ, కరుణ, నిజాయితీ, ఆధ్యాత్మిక దృక్పథం, సృజనాత్మకత, సహనం, ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం కూడా వీరి యొక్క బలాలు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.